హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అగైన్ వెయిట్ యువర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. మరొక అద్భుతమైన న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో మ్యాథ్ ఏంటి అంటే టీఎస్పీఎస్సీ మరొక నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అసలు ఆ నోటిఫికేషన్ ఏంటి, అసలు డీటెయిల్స్ అన్నీ ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సో టీఎస్పీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనమాట. మనం ఈరోజు మార్నింగే మాట్లాడుకున్నాము. సో నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా మాట్లాడుకున్నాము. సో అన్నట్టుగానే ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఏంటో చూసేద్దాము. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రైట్. ఇంటర్ విద్యా కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఓకే. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తాజా ప్రకటనలో పేర్కొంది. రైట్. సో మనకు నోటిఫికేషన్ వచ్చింది అండ్ అప్లికేషన్స్ డేట్ తీసుకుంటామని చెప్తున్నారు. డేట్ కూడా వచ్చింది. సో ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు కూడా మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. సో టైం కూడా చాలా ఇచ్చారు. సో పోస్టులు అనమాట, సబ్జెక్టు వారీగా లెక్చరర్ పోస్టుల ఖాళీల వివరాలు. ఓకే. సో ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ జూనియర్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 22/2022 press note. Applications are invited online from qualified candidates through the proforma application to be made available on commission website from 6th to 6th అంటే ఈ నెల 16 నుంచి డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 6 వరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే. written examination are likely to be held in the month of June or July 2023. ఓకే. సో మనకు జూన్ జూలైలో అన్నారంటే జూలైలో ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో జూన్లో అయినా కూడా మనకు టైం కూడా చాలా దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఈ జోన్లో మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లో ఇచ్చారు. సో టోటల్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. టోటల్ వేకెన్సీలు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1392 ఉన్నాయి. సో మన సబ్జెక్ట్ వైపు చూసుకుంటే అరబిక్ మల్టీ జోన్ 1 అండ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. బాటనీ సో 113 ఉన్నాయి. అండ్ బాటనీ ఉర్దూ మీడియం 15 ఉన్నాయి. అండ్ కెమిస్ట్రీ 113 ఉన్నాయి. సో ఈ కెమిస్ట్రీలో మల్టీ జోన్ 1లో 65 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కొంచెం. కెమిస్ట్రీ ఉర్దూ మీడియంలో సో 19 ఉన్నాయి. ఫిజిక్స్ 35, 21 అండ్ 56 టోటల్గా ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ ఉర్దూ మీడియం 13, 3, 16 ఉన్నాయి. అండ్ కామర్స్ 17, 33, 50 ఉన్నాయి. సో కామర్స్ ఉర్దూ మీడియం 3, 4, 7 ఉన్నాయి టోటల్గా. అండ్ ఎకనామిక్స్ 33 అండ్ 48 టోటల్గా 81 ఉన్నాయి. అండ్ ఎకనామిక్స్ ఉర్దూ మీడియం 10, 5, 15 ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ 84, 16 అండ్ 153 ఉన్నాయి. సో ఇప్పటివరకు మనం చూసుకున్న దాంట్లో 153 ఇంగ్లీష్ ఉన్నాయి, ఎక్కువ ఉంది. అండ్ ఫ్రెంచ్ వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి. అండ్ హిందీ 117 ఉన్నాయి. సో మల్టీ జోన్ 1లో దీంట్లో 66 కొంచెం ఎక్కువగా ఉన్నాయి. హిస్టరీ 38, 39 అండ్ 77 ఓవరాల్గా. అండ్ హిస్టరీ ఉర్దూ మీడియం 9, 8, 17 ఉన్నాయి. హిస్టరీ మరాఠీ మీడియంలో 1 ఉంది. అండ్ మ్యాథ్స్లో 85 మల్టీ జోన్ 1లో చాలా ఉన్నాయి. అండ్ 16 అండ్ మల్టీ జోన్ 2 అండ్ టోటల్ వచ్చేసి 154. సో ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో మళ్ళీ 153 మనకేంటి ఇంగ్లీష్కి, దాని తర్వాత మ్యాథ్స్కి ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియంలో 8, 1, 9 ఇది కొంచెం తక్కువ ఉంది. అండ్ ఫిజిక్స్లో 58, 54, 112 దీంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ ఉర్దూ మీడియం 5, 13, 18 ఉన్నాయి. అండ్ సాంస్క్రిట్ 8, 2, 10 ఉన్నాయి. అండ్ తెలుగు 21, 39, 60 ఉన్నాయి. ఉర్దూ 15, 13, 28 అండ్ జువాలజీ 71, 57, 128 అండ్ జువాలజీ ఉర్దూ మీడియం 7, 11, 18. సో టోటల్గా మల్టీ జోన్ 1లో 724 ఉన్నాయి. అండ్ మల్టీ జోన్ 2లో 668 ఉన్నాయి. సో టోటల్గా మనకు 1392 ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైతే దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ వెయిట్ యువర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ తొందరగా రావాలి అంటే
ప్లీజ్ మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తొందరగా షేర్ చేసేయండి, వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా అప్లై చేయాలి. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.